హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో శనగలతో పుట్నాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. నేను ఒక గిన్నెలో ఇన్ని శనగలు అనేవి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి నేను సాల్ట్ ఉప్పు అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ సాల్ట్ అనేది వేడవ్వనివ్వండి. సాల్ట్ వేడైన తర్వాతనే మనం ఈ శనగలు అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. 1-2 నిమిషాల్లోనే మనకి శనగలు అయితే రెడీ అయిపోతాయి. గ్యాస్ని సిమ్లో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పుట్నాలు అనేవి రెడీ అయిపోయాయి. తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మనం మిగతా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి టైంపాస్గా బాగుంటాయి. ఇవి చాలా త్వరగా అయిపోతాయండి. మనకి పుట్నాలు రెడీ అయిన తర్వాత వీటినైతే పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం శనగలతో పుట్నాలు అయితే చేసుకున్నాం కదా, రెడీ అయిపోయాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.